అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమెరికన్ ఆప్కాయ్. ఈ వారం అప్డేట్స్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, వరల్డ్ వార్ 3 వచ్చేసింది, బాంబులు వేసేస్తున్నారు, అది ఇది అని మన యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సొల్లుగాళ్ళు అంత భయంకరమైన సొల్లు చెప్పేస్తున్నారు. కానీ అట్లాంటి ఆ, అంత తీవ్ర స్థాయిలో యుద్ధం లేదు అని అని అనుకుంటున్నా నేను. అంటే ఎందుకంటే ప్రపంచ యుద్ధం రావాలి అంటే మేజర్ పవర్స్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఫోర్ ఫ్రంట్ యుద్ధ భూమిలో ఉండాలి. అట్లాంటివి ఏమీ జరగలేదు కాబట్టి సో ప్రపంచ యుద్ధం ఇంకా రాలేదు అని మనం గుర్తించాలి. దాంతోపాటు ఆ, ఏంటంటే అమెరికా ఆ, పరిస్థితి ఆ, చాలా మెరుగ్గానే ఉంది. ఎందుకంటే మన సెల్ఫ్ డిఫెన్స్, మన ఇక్కడ ఉండే ఈ దేశంలో ఉండే ఆర్థిక పరిస్థితి చాలా చాలా స్ట్రాంగ్. అండ్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఆ, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కొంచెం మేఘాలు కమ్ముకున్నా కూడా ఆ, మనం టీవీలో చూసినట్టు వరల్డ్ వార్ వచ్చే అంత సినిమా లేదు. కానీ మన H1Bs, మన ఇండియన్ కమ్యూనిటీ F1s భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో సేవింగ్స్ ఎక్కువ పెట్టుకోండి. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇట్లాంటి చెత్త కథలు పడకుండా. ఎందుకంటే జాబ్ మార్కెట్ మీద కొంచెం ప్రభావం పడవచ్చు. ఒకవేళ యుద్ధం నిజంగానే తీవ్ర స్థాయిలోకి వెళ్ళి మేజర్ అదర్ కంట్రీస్, మేజర్ పవర్ఫుల్ కంట్రీస్, నేషన్స్ లైక్ రష్యా ఆర్ ఇంకెవరన్నా ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి డైరెక్ట్గా మనకి ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడు ఎకానమీ మీద కొంచెం పవర్ స్ట్రెయిన్ పడేటట్టే ఉంది. అప్పుడు కొంచెం జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు కూడా మార్కెట్ చాలా డౌన్ ఉంది. టార్గెట్ చేసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కేర్, AI, సైబర్ సెక్యూరిటీ, వీటి మీద ఇంక చాలా స్కోప్ ఉంది. చాలా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ ట్రయల్స్లో మీరు ఉండండి అబ్బాయి. ఇమిగ్రేషన్ కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. మనకి ఏం అంత ఎఫెక్ట్ రాదు. కానీ పాపం గల్ఫ్ దేశాల్లో ఉన్న మన వాళ్ళ మీద చాలా బాంబులు పడ్డాయంట. బాంబులు పడ్డం అంటే డైరెక్ట్గా పడలేదు, చాలా వరకు ఇంటర్సెప్ట్ చేసిన మిజైల్స్ శకలాలు పడి కూడా చాలామంది ఇదవుతున్నారని చెప్పారు. నేను ఇప్పుడు దీంట్లో కొన్ని విజువల్స్ కూడా యాడ్ చేసి పెడతాను. డొనాల్డ్ ట్రంప్ గారు రెడీగా ఉన్నాం మేము యుద్ధం కానీ చెప్తున్నారు. కానీ ఇక్కడ స్పెక్యులేషన్స్ ఏం జరుగుతున్నాయంటే, ఇక్కడ ట్రంప్ గారు యుద్ధాన్ని బాగా ల్యాగ్ చేసి దాన్ని పొడిగించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ కింద ఈ ఎలక్షన్ని ఓవర్ టర్న్ చేయాలని చెప్తున్నారు. కానీ మనకు తెలియదు, అంత సినిమా లేదు అనిపిస్తుంది నాకైతే. ఎట్లా యుద్ధం అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ పటక్ అయిపోయాడు కాబట్టి, లేపేశారు కాబట్టి మనకి యుద్ధం లేదనే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్లో వాళ్ళ పవర్ స్ట్రగుల్ ఉండొచ్చు. వాళ్ళు అమెరికా మళ్ళీ దాంట్లో ఏలుపెట్టి ఏదన్నా చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ బాతు బచ్చాలు ఉన్నాయి. ప్లీజ్ డోంట్ ఫీడ్ అంట. మన వాళ్ళు ఈ ప్లీజ్ డోంట్ ఫీడ్ బోర్డు చూడంగానే వాళ్ళకి ఏదో ఫీడ్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేస్తారు. సో అది ప్రస్తుత పరిస్థితి. కాకపోతే మన వాళ్ళకి నేను ఇచ్చే ఇదేంటంటే, జాగ్రత్తగా ఉండండి అబ్బాయి, డబ్బు సేవ్ చేసుకోండి. క్యాష్ ఈజ్ కింగ్. మనం అమెరికాకు వచ్చాం స్థిరపడాలని. ఒకవేళ లక్ కుదిరితే స్థిరపడదాం, లేదంటే లేదు, ప్యాకప్. సో డబ్బులు వేస్ట్ చేయకండి. డబ్బు సంపాదించడానికే వచ్చాం కాబట్టి. అండ్ అసిమ్యులేషన్ ఈజ్ ద బెస్ట్ వే. మనం అందరి కల్చర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ కలిసిపోవాలి. డోంట్ బీ ఆడ్ ఆర్ వాళ్ళు ఏదో బీఫ్ తింటున్నారు కదా, వాళ్ళు ఏదో పని తింటున్నారు కదా అని చీతు ఏకని అన్నారు అనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవడు దేకడు. సో అట్లాంటి కంపు మేనరిజము, బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించకుండా జస్ట్ బీ నార్మల్. అందరితో కలిసిపోండి, కలుపుకోలుగా ఉంటేనే మనకి మంచిది. అండ్ ఇంకోటి ఏదో చెప్దామని మర్చిపోయాను. కొత్త అప్డేట్స్ వస్తున్నాయి ట్రావెలింగ్ చేసేవాళ్ళు. సో జాగ్రత్తగా ఉండండి.
అంత భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే పాపం మా వాడు కూడా పోయిచ్చిండు, మా వెంకీగాడు, వాడు కూడా F1 మీద ఉన్నాడు, వాడు పోయి హ్యాపీగా వచ్చేసిండు. సో అప్పుడు దాకా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సోషల్ మీడియా సొల్లుగాళ్ళు బైట్స్ పెట్టి ఏ చెప్తుంటారో అవన్నీ నమ్మకండి. అంటే న్యూస్ ఫాలో అవుతే మీకు కూడా అర్థమవుతుంది ఏంటి దీని స్టోరీ ఏంటి, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. అంటిల్ అండ్ అన్లెస్ 2 మేజర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రైట్, 2 పవర్ఫుల్ దేశాలు ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి ఒకదాని మీద ఒకటి అటాక్ చేసుకోకపోతే యుద్ధం స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇరాన్ ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, ఇవన్నీ అమెరికా ముందు తుతుంబ్రేసి, ఇవన్నీ అమెరికా అన్న రష్యా ముందన్న ఏ దేశం ముందు పవర్ఫుల్ మేజర్ ఫోర్సెస్ ముందు ఇవన్నీ చిన్న చిన్న దేశాలని తుతుంబ్రేసి చూసారా, ఒక్క రోజులో వేసేసారు దాన్ని, యుద్ధం అయిపోయినట్టే. సో ఇప్పుడు పొడిగిస్తాడో లేకపోతే అంతా మొత్తం గల్ఫ్ అంతా దున్నుకుంటాడో మనకు తెలియదు. సో అది ప్రస్తుతానికైతే సేవింగ్స్ మోడ్లోకి వెళ్ళిపోండి, అందరూ స్విచ్ అయిపోండి. అనవసరమైన కార్లు కొనుక్కోవాలి, అనవసరమైన ఇల్లు కొనుక్కోవాలి, అన్నీ పెట్టుకోకుండా రూపాయి. ఒక ఇల్లు కొనుక్కోండి, నార్మల్ ఇల్లు, మిగతా అన్నీ డబ్బులు బ్యాంకులో వేసుకోండి, లేకపోతే బంగారం కొనుక్కోండి. బంగారం మీద లాస్ట్ ఇయర్ 50% రిటర్న్స్ వచ్చినాయి, 100% రిటర్న్స్ వచ్చినాయి. గోల్డ్ సిల్వర్ మీద అయితే 150, 170 దాకా రిటర్న్స్ వచ్చినాయి. సో వాటి మీద వేయండి. క్రిప్టో బాగా రెచ్చగొడతాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా $39 ట్రిలియన్ డెట్ మొత్తం క్లియర్ చేయడానికి, తర్వాత మొత్తానికి బిస్కెట్ అవుతుంది అని చెప్తున్నారు. మరి అదేమైనా ఉంటే రీసెర్చ్ చేసుకోండి రా నాయన, నన్ను మాత్రం అనబాకండి తర్వాత. అండ్ లాస్ట్ బట్ లీస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవడు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ అని వేయండి రా బాయ్, లైక్ వేసారనుకో కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. ప్రస్తుతానికైతే అంతే. నెక్స్ట్ వీక్ ఏమన్నా కొత్త ఫ్రెష్ అప్డేట్స్ వస్తే చెప్తాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.